విజయవాడని వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో రిటైనింగ్ వాల్ అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిటైనింగ్ వాల్ క్రెడిట్ మాదంటే మాదంటూ ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మా హయాంలోనే రిటైనింగ్ వాల్ని ప్రారంభించామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటే మా హయాంలో మేము రిటైనింగ్ వాల్ని పూర్తి చేసామంటూ వైఎస్ఆర్సీపీ చెప్తూ ఉంది. అసలు ఈ రిటైనింగ్ వాల్ కథ ఏంటి? దీన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరు పూర్తి చేశారు? అసలు ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రిటైనింగ్ వాల్ ఆ క్రెడిట్ మాదంటే మాదంటూ పోటీ పడుతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇటు చూస్తే తెలుగుదేశం పార్టీ మా హయాంలో మేము ప్రారంభించాము, దానికి పునాది వేసింది మేమే, మా హయాంలోనే 3.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రిటైనింగ్ వాల్ని కిలోమీటర్ వరకు మేమే కట్టాము అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే వైసీపీ మాత్రం ఆ క్రెడిట్ మాదే అంటూ వాళ్ళు బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. ఏంటి మేడం అసలు ఈ రిటైనింగ్ వాల్ కథ ఏంటి? ఇది కృష్ణలంక, రాణిగారి తోట అని రెండు ప్రాంతాలు కృష్ణ పక్కనే ఉంటాయి, కృష్ణా నది పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం ఫెర్రీ గురించి ఎలా మాట్లాడుకున్నాము అలా కృష్ణా నది పక్కనే ఉంటాయి ఇవి. ఓకే. అయితే ఏ కొంచెం వరదలు వచ్చినా సరే, అంటే వర్షాలు బాగా వచ్చినప్పుడు దిగువకి నీరు వదిలేస్తారు, గేట్లు ఎత్తుతారు. ఎవరు? ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుతారు. అక్కడ వచ్చిన నీటి ప్రవాహాన్ని బట్టి ఎత్తుతూ ఉంటారు. ఆ గేట్లు ఎత్తినప్పుడు నీటి ప్రవాహం ఇటు వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కృష్ణలంకలోకి నీళ్ళు వచ్చేస్తాయి. అయితే చాలా సంవత్సరాలుగా ఉంది ఈ సమస్య. అసలు విజయవాడకి వరద వచ్చింది అంటే కృష్ణలంకే వస్తుంది, ఇంకెక్కడికి వచ్చేది కాదు. ఇప్పుడు మొదటిసారి చూస్తున్నాం. ఇప్పుడు ఇంత విజయవాడకి వరదలు అనేది ఆ సింగనగరం అవన్నీ అప్పుడప్పుడు మునిగిపోయే మాట వాస్తవం. న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, పాయకరావుపేట ఇవి వరదలు వస్తాయి. బుడమేరు వల్ల వరదలు వచ్చే మాట వాస్తవమే, కానీ తక్కువ వస్తాయి. కానీ ఇక్కడ మటుకు చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. అయితే ఇక్కడ చాలామంది మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి కృష్ణలంకలో. అలాగే పేదవాళ్ళు కూడా చాలామంది గుడిసెలు వేసుకొని ఉన్న పరిస్థితి. ఎప్పటి నుంచో ఆలోచన ఉంది రిటైనింగ్ వాల్ కట్టాలి అని. అయితే అది ఎప్పటికప్పుడు కార్యరూపం దాల్చలా. చివరికి 2014, 2019 మధ్యకాలంలో గద్దె రామ్మోహన్ చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ఒప్పించుకుని 178 కోట్లు దానికి శాంక్షన్ చేయించుకుని ఆయన సందర్భంగా మొత్తం దాన్ని 3 అంచెలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు అని. ఫస్ట్ 2 ఫేజులు అయిపోయినాయి 2019 కల్లా. ఈ 3వ ఫేజ్ కోసం కూడా డబ్బులు ఉన్నాయి, దాని డబ్బులు దానికి ఉన్నాయి ఈ 178 కోట్లలో. అప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి కొత్తగా డబ్బులు ఇచ్చే పని లేదు కదా, అది ప్రారంభోత్సవం చేసేసి ఆ గోడను కంప్లీట్ చేసి క్రెడిట్ మన జేబులో వేసుకుందాం అనే ఉద్దేశంతో, ఇంకా ఆ డబ్బుల్ని ఎటు తీయటానికి వీల్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ 3వ దశను కూడా కంప్లీట్ చేశారు. ఓకే. రిటైనింగ్ వాల్ కథ ఇది. అయితే ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళు 3వ దశ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ తలసిల రఘురామ్ అని ఉన్నాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మికి వెళ్ళిన కేసులో ఉన్నాడు అతను. ఆ తలసిల రఘురాము కలెక్టరు ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి, చిన్న రాజ్యాంగేతర శక్తి. పెద్ద రాజ్యాంగేతర శక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఈ తలసిల రఘురామ్ అనే అతను చిన్న రాజ్యాంగేతర శక్తి అనమాట. ఈయన కలెక్టర్ని వాళ్ళు వెళ్ళి ఆ గోడ మీద అటు ఇటు నడిచి ఫోటోలు దిగి చాలా ఫోటో షూట్లు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి బాగా ఫోటోషూట్లు అలవాటు అయ్యాయి. ఇప్పుడు అందరినీ ఫోటోషూట్లు అంటున్నారు. అయితే ఫోటోషూట్ కార్యక్రమం అయ్యింది. సరే ఇప్పుడు ఏమంటారు అంటే ఇన్నాళ్ళు అసలు ఎవరు ఏం మాట్లాడాలి దాని గురించి. ఆ రోజు ఫోటోషూట్లు అయిపోయినాయి. గద్దె రామ్మోహన్ వాళ్ళు అయ్యో ఇంకొంచెం ముందు శాంక్షన్ చేసి ఉంటే గనక 3 దశలు మనమే కంప్లీట్ చేసి ఆ క్రెడిట్ మనం కొట్టేసే పని కదా అని వాళ్ళకి మనసులో ఏదో ఒక మూల లేకుండా ఉండదు కదా. ఇక అనుకున్నా కానీ ఇంక చేయగలిగింది ఏం లేదు కాబట్టి చూస్తా ఊరుకున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయింది. ఏది? వైఎస్ఆర్ గవర్నమెంట్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చేసరికి వెంటనే వాళ్ళకి అసలు ఇప్పుడు ఫేస్ సేవింగ్ ఏం చేయాలి? అసలు రిటైనింగ్ వాల్ని నిర్మించింది మేమే, జగన్మోహన్ రెడ్డి లేకపోతే 3 లక్షల మంది ప్రాణాలు పోయి ఉండేవి, 3 లక్షల మంది ప్రాణాలు కాపాడాడు జగన్మోహన్ రెడ్డి
అంటూ ఆ క్రెడిట్ని వైఎస్ఆర్సీపీ అకౌంట్లో అలాగే జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేసుకునేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళకి అలవాటే కదా. ఇప్పుడు బుడమేరు కాలువలో పూడికలు తీయలేదు కాబట్టి బుడమేరుకు వరదలు వచ్చినాయి, ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక అప్రదిష్ట కూడా తన నెత్తి మీద వేసుకుని ఈ గోడ ప్రతిష్టను కూడా తన నెత్తి మీద పెట్టుకుంటే సంతోషించేవాళ్ళం. ఇక్కడ నువ్వు కట్టన గోడ గురించేమో డబ్బులన్నీ వాళ్ళ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన డబ్బులు, ఆ డబ్బుల గురించి నువ్వు ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నావు. మరి నువ్వు చేయని పని గురించి ఎవరన్నా మాట్లాడితేనేమో నువ్వు ఒప్పుకోవు. అది ఇది కాదంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటావు. ఇది మీ కథా కమామీషు. సరే, ఎన్ని ఇట్లా ఉంటే మధ్యలో ఇదంతా చూస్తుంటే నాకు సర్కస్ చూస్తున్నట్టుంది అనమాట. మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చేసేసి అసలు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం చేయబట్టే అయింది. అసలు పవన్ కళ్యాణ్కి నన్ను అడిగితే జనసేన వాళ్ళ కోపం వస్తుంది, నన్ను ట్రోలింగ్ చేస్తారు నాకు తెలుసు. అసలు ఆయనకి బుడమేరు కాలువ గురించి తెలీదు, ఈ కరకట్ట గురించి తెలీదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి కనుక ఆ టైంలో కనుక కరకట్ట కంప్లీట్ అయ్యి వీళ్ళు ఫోటోషూట్లు చేయకపోతే అసలు దాని కరకట్ట రిటైనింగ్ వాల్ అంటారనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదు. వీళ్ళు కోపస్థ మండూకాల్లాగా ఏ జ్ఞానం లేకుండా ఏ పరిజ్ఞానం లేకుండా దొందే, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, సుందోపు సుందులు వీళ్ళందరూ. వీళ్ళకి అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అని తెలియనప్పుడు ఇప్పుడు బుడమేరు గేట్లు ఎత్తారన్నది తెలిసిపోతుంది కదండి, వాళ్ళ అజ్ఞానం ఏంటో తెలిసిపోతుంది కదా. మరి పవన్ కళ్యాణ్ కూడా అంతే. అసలు ఆయన ఏం చేశారని నాకు అర్థం కాదు. ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు చేసిన ఏదో పనికి ఈయన వచ్చి గవర్నమెంట్లో వచ్చాడు కానీ లేకపోతే అసలు ఈయన గవర్నమెంట్లోకి ఎక్కడ వచ్చేవాడు? గట్టిగా మాట్లాడుకుంటే, వాస్తవాలు మాట్లాడుకుంటే మాకేం పర్లా, మేము మాట్లాడగలుగుతాం. ఇట్లాంటివన్నీ జరిగిందంతా చూస్తూనే ఉన్నాం కదా. అయితే అసలు ఏమి ఉద్యమాలు చేశాడు చెప్పండి గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్? ఎందుకు లేని ప్రతిష్టలు వేసుకొని అబాస్పాలు అవటం తప్పితే వేరే ఏమి లేదు. నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్టు ఉంటుంది వీళ్ళు మాట్లాడే మాటలు. అది ఎవ్వరి క్రెడిట్ కాదండి. ఆ క్షణంలో గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో 1కి 10 సార్లు మాట్లాడి చంద్రబాబు నాయుడిని ఒప్పించి బడ్జెట్ పెట్టించుకున్నాడు. క్రెడిట్ అంటూ వెళ్తే గనక గద్దె రామ్మోహన్కి వెళ్ళాలి ఈ క్రెడిట్, ఇంకెవ్వరికి వెళ్ళడానికి వీలు లేదు అసలు ఈ క్రెడిట్. కానీ వీళ్ళందరూ ఏంటంటే కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్లు వీళ్ళందరికీ కాలం కలిసి వచ్చింది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయ్యాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన బీజేపీతో దోస్తానా చేశాడు కాబట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకు మించి వీళ్ళు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి, వీళ్ళు వెలగబెట్టింది కూడా ఏమీ లేదు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ రిటైనింగ్ పునాది కాదు, 60% అయిపోయింది, 65%. ఓకే, మూడు ఫేజులుగా పెట్టుకున్నారు, దాన్ని 3 విడతల్లో చేయాలనుకున్నారు. 2 విడతలు అయిపోయినాయి. అంటే ఏంటి దాని అర్థం? మిగిలింది 3వ భాగమే కదా మిగిలింది. సరే పోని మీరు శంకుస్థాపనలు చేయకపోయినా కానీ మీరు ప్రారంభోత్సవాలు చేశారనే క్రెడిట్ అయినా మీకు దక్కింది. అయినంత మాత్రం ఇంత ఎగరాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఏమైనా పండగలు చేసుకునే కార్యక్రమం, ఇప్పుడు ఏమైనా మీకు సన్మానం కావాలా? నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు అక్కడ అలో లక్షణాన్ని జనాలు ఏడుస్తుంటే వాళ్ళకేమైనా సేవ చేయాల్సింది పోయి మీరు ఈ మాటలన్నీ మాట్లాడడం ఏంటి అసలు? అందుకే అంతా ఎట్లా ఉందంటే ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలేదు, గేదె నా దొడ్లో వచ్చి వినాలన్న పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇంత అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళు, ఈ ప్రచార పిచ్చిలో ఉన్నారు వీళ్ళు. దీని నుంచి మానుకోవాలి, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఓకే, అందుకని ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది, ఇంకా లేదు అనుకుంటే 4.5 ఏళ్ళు ఉంది. ఈ 4.5 ఏళ్లలో ఏం పీకి పందిరేస్తారో చూద్దాం. ఓకే, అందుకే దారేపోయేదాన్ని నెత్తినేసి రుద్దుకుంటే ఇట్లాగే ఉంటుంది. అందుకని ఎంతవరకు సమాచారం తెలుసుకుని మాట్లాడండి. ఎవరు మాట్లాడినా, వైసీపీ వాళ్ళు మాట్లాడినా, ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా, లేదు జనసేన వాళ్ళు మాట్లాడినా. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం దేవినేని ఉమా సరిగ్గా పనిచేయట్లేదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమైంది దేవినేని ఉమా ఏం పని చేశాడో, ఎంత పని చేశాడో, ఈ రోజుకి ఎంత పని చేస్తున్నాడో. ఒక మాజీ మంత్రి చేసినంత పని మాజీ ముఖ్యమంత్రి చేయరా అండి?
పైగా కలిసికట్టుగా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ జనాలకు మంచి చేయాల్సిన సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మరింత శోచనీయం. మీరు అసలు రాజకీయాలకు పనికిరారనిపిస్తుంది నాకైతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.